బ్యాంకు డిపాజిట్లు చేసే ప్రతి ఒక్కరికి ఈ వార్త చాలా కీలకం. డిపాజిట్ ఇన్సూరెన్స్ పరిమితి ప్రస్తుతం 5,00,000 నుంచి పెంచే అంశంపై చర్చలు మళ్ళీ జరుగుతున్నాయి. మరి దీని గురించి పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం. అసలు డిపాజిట్ బీమా అంటే ఏమిటి? డిపాజిట్ బీమా అంటే మీ బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బు రక్షణ పొందటానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఈ బీమాని అందిస్తుంది. ప్రస్తుతం డిఐసిజిసి ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క ఖాతాకి 5 లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సపోజ్ మీకు 4 బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క బ్యాంకులో మీకు 5 లక్షల ఇన్సూరెన్స్ అనేది డిఐసిజిసి మీకు ప్రొవైడ్ చేస్తుంది. సపోజ్ మీకు 4 బ్యాంకు ఖాతాల్లో మీకు అకౌంట్లు ఉన్నట్లయితే అందులో డి అనే బ్యాంకు దివాళా స్థితికి వచ్చింది. అప్పుడు మీకు డిపాజిట్ ఇన్సూరెన్స్ కింద డిఐసి మీకు 5 లక్షల రూపాయలని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇటీవల ముంబైలో ఉన్న న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ అవకతవకలు వెలుగు చూడటంతో డిపాజిట్ బీమాపై మళ్లీ వార్తలు వెలుగు చూశాయి. ఆర్థిక సేవల విభాగ కార్యదర్శి ఎం నాగరాజు ఇటీవల మాట్లాడుతూ డిపాజిట్ బీమా పరిమితిని పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. 2019లో జరిగిన పిఎంసి బ్యాంక్ కుంభకోణం తర్వాత ప్రభుత్వ డిపాజిట్ ఇన్సూరెన్స్ పరిమితి ₹1,00,000 నుంచి 5 లక్షలకు పెంచింది. దీనివల్ల 97.8% ఖాతాదారుల డిపాజిట్లు ఇప్పుడు బీమా పరిధిలోకి వచ్చాయి. డిఐసిజిసి వెబ్సైట్ ప్రకారం ప్రస్తుతం 1997 బ్యాంకులు ఈ బీమా పరిధిలో ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ 2023-24లో డిఐసిజిసి మొత్తం మీద 23,879 కోట్లు ఇన్సూరెన్స్ క్లెయిముల రూపంలో పొందితే అందులో 1,432 కోట్లు ప్రజలకి ఇన్సూరెన్స్ బీమా తరపున అందించింది. డిపాజిట్ బీమా కనుక పెరిగితే ప్రజలకు మరింత భద్రత చేకూరుతుందని ప్రజల అభిప్రాయం. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. థ్యాంక్ యూ.